రండి కువర్ విక్రమ్ ప్రతాప్ రండి. నేను మిమ్మల్ని స్వాగతించడానికి ఇక్కడ ఎంతో తయారై ఉన్నాను. ఇదేంటి మాస్టర్ మోటు పతులు, వీడు నా కోసం ఇక్కడ కాచుకొని ఉన్నాడు. నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావు. ఇక ఎవరి మాట వింటలేదు. నువ్వు ఇరుక్కో. కంట్రోల్ కంట్రోల్. మన ఇద్దరం కలిసి జారదాం. జాగ్రత్త. వాడు ఐస్ అడుగు భాగంలో ఇరుక్కున్నాడు. యువరాజా, వెల్కమ్ బ్యాక్. మీకోసమేమి ఎదురు చూస్తున్నాం. నేను మీ ఐస్ స్కేట్స్ ని తీసుకోవచ్చా? ధారాళంగా. నేను అంతఃపురానికే వెళ్తున్నాను. బాయ్ బాయ్. మాస్టర్ మోటు పతులు, మీరు కూడా రండి. ఇక్కడ ఇంకేం ప్రమాదం లేదు. మన అంతఃపురం దగ్గరకు వచ్చేసాం. మేము కుమార్ ప్రతాప్ ని తీసుకుని వచ్చాము. దయచేసి మీ స్నో బైక్ ని మాకు ఇస్తారా? తీసుకోండి. ఇవన్నీ అతనికే సొంతం. ఇంతకీ అంతఃపురం ఎక్కడ ఉంది? అక్కడ చూడండి. ఆ పర్వతమేనా? ఆ కొండ పైన మంచే ఉండదు. నో ఐస్. థ్యాంక్ యూ. కుమార్ ప్రతాప్, మేము వస్తున్నాము. వదిలిపెట్టు. విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లోడు? ఒక్కసారి దొరికితే వాడికి ఎలా ఇస్తానో చూడు. వాడి నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని పళ్ళు రాలి కింద పడిపోతాయి. మోటో కంట్రోల్ కంట్రోల్. అది సరే, ఆ కువర్ ఏమిటి అటువైపు తిరిగి నిలబడి ఉంది? ఏమీ అర్థం కావటం లేదే. మనం వచ్చేటప్పుడు కూడా దాన్ని బ్యాక్ సైడే చూసాం. ఇప్పుడు కూడా అది బ్యాక్ సైడే చూపిస్తోంది. అది తిరుగుతూ ఉంది. అతనే కమాన్ పతులు, కమాన్. పద. విక్రమ్ ప్రతాప్, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వీళ్ళిద్దరి కథ ఏంటని తెలుస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా, జీవితం ఉన్నంతలోపే ఎంజాయ్ చెయ్యాలని. దాని తర్వాత అవకాశం ఇవ్వలేదని నన్ను ఏమీ అనకూడదు. Thank you, Cooper sir. Welcome. Come on, వెళ్దాం. జీవితం ఉన్నంత వరకు ఎంజాయ్ చేసుకో. ఆ తర్వాత నీకు సందర్భం ఇవ్వలేదని నా దగ్గరకు వచ్చి ముట్టుకోవద్దు.
థ్యాంక్ యూ మాస్టర్ మోటో. మీరు అప్పుడప్పుడు వచ్చి నన్ను రక్షిస్తూ ఉన్నారు. నేను కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూనే ఉన్నాను. ప్రిన్స్, మీరొక రాజకుమారుడు, అందువల్ల మీరు ఎప్పుడూ తెలివిగా నడుచుకోవాలి. ఇలా చూడండి, అల్లరి చేయటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ సమస్య వస్తే మన దగ్గర బుర్ర ఉంటే దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. సరే మాస్టర్, ఇది నేను గుర్తుంచుకుంటా. ఇక్కడేం జరుగుతుంది? అరే, మహారాజు గారిని ఎక్కడ దాచిపెట్టారు? యువరాజు గారు వచ్చారు. మన యువరాజు వచ్చేశారు. యువరాజు వచ్చేశారు. యువరాజు విక్రమ్ ప్రతాప్ జిందాబాద్. 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 యువరాజా వచ్చేసారా? చాలా సంతోషం. హకుమాన్ని మన మహారాజుని ఎక్కడ ఖైదీ చేశారో అస్సలు తెలియదు. కూర్చోండి యువరాజులు. ఇప్పుడు ఈ సింహాసనంలో మీరే కూర్చోమని. త్వరగా మీకు రాజ మర్యాదనే దొరుకుతాయి. మంత్రి గారు, రాజాభిషేకానికి సమయాన్ని నేను నిర్ణయించాలి. నేను మాత్రమే నిర్ణయిస్తాను. ఏ సింహాసనంలో కూర్చోవాలన్నది కూడా నేనే నిర్ణయించాలి. మహారాజుని తీసుకుని రండి. నిన్ను ఊరికే వదలను. నానా, నానా! కువర్ ప్రతాప్ సింగ్, ఎందుకోసం ఇంత కంగారు పడుతున్నావు కువర్ విక్రమ్? తండ్రి కొడుకులు ఖచ్చితంగా కలుసుకునే తిరుగుతారు, ఖచ్చితంగా. కానీ నీ హీలింగ్ పవర్ శక్తి నా చేతికి వచ్చిన తర్వాత మీరు కలుసుకోండి. మోటు పతులు ఉన్నంత వరకు నువ్వు అలాంటి పనులు ఏమీ చేయలేవు. మీరిక్కడ కూడా వచ్చేసావా? ఎందుకు అప్పుడప్పుడు మధ్యలో ఇబ్బంది పెడుతున్నారు? ఈ ఇద్దరిని చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తు వస్తుంది. పిలవని పేరంటానికి ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ రాజ్యము మీకు సొంతం కాదు, సింహాసనము మీకు సొంతం కాదు, వీళ్ళు మీ ప్రజలు కాదు. మేము కేవలం మాస్టర్ హిమ్నరేష్ ఆజ్ఞని పాటిస్తున్నాము. ఇంకా ఎప్పుడు దాకైతే మా శ్వాస ఉంటుందో మేము కువర్ని రక్షిస్తూ ఉంటాము. చాలు ఆపు. మోటు పతులు, మీరు బానే ఉన్నారు కదా? ఎంతసేపు ఊపిరితో ఉంటావో అది కూడా చూస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కాళ్ళు చేతులు విరగొట్టండి.
ధైర్యం ఉంటే రా, ఒంటరిగా 1 2 1 పోరాడు, అది కూడా మ్యాజిక్ లేకుండా. తర్వాత చూడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో. నీ ఆశని నేను నెరవేరుస్తాను మోటో. అందరూ దూరంగా వెళ్ళండి, ఎవరు మధ్యలో రాకండి. ఏంటిది ఇలా జరిగింది? నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. మనం చెప్పేది సరిగ్గా వినకపోతే చెప్పే పద్ధతిలో చెప్పాలి. మీ కువర్ విక్రమ్ ప్రతాప్ ని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నావు, అంతే కదా? ఇప్పుడు వాడే ప్రాణాలతో లేకపోతే ఎవరి కోసం పోరాడతావు? వాడి దగ్గర ఉన్న ఆ శక్తిని, వాడి ప్రాణాలు తీసిన తర్వాత కూడా వాడి ఒంట్లో నుంచి నేను అది తీయగలను. విక్రమ్! మాస్టర్ మోటో, ఐఎమ్ సారీ. నా వల్లే కదా మీరు ఇన్ని కష్టాల్ని అనుభవిస్తున్నారు. కానీ మీరు చూడండి, మీకు అసలు ఏమీ కాదు. నేను మీకు ఏమీ కానివ్వను. ఈ సోసో మొక్క కువర్ విక్రమ్ ప్రతాప్ ప్రామిస్ చేస్తున్నాడు. గురువుకి శిష్యుడికి మధ్య ఎంతో ప్రేమ. గురువు శిష్యుడి కోసం ప్రాణాలకే తెగిస్తున్నాడు. అయితే శిష్యుడు గురువుని కాపాడటం కోసం తన దగ్గరున్న పవర్స్ ని ఉపయోగిస్తున్నాడు. కానీ వాడు ప్రాణాలతో లెగవటం అనేది అసాధ్యం. నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేశాడు. విక్రమ్ ప్రతాప్, కువర్ సార్దిని పట్టుకోండి. కువర్ సార్ జాగ్రత్త.
వీరులారా, వీణ్ణి బంధించండి. మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వీణ్ణి బంధించండి. అకుమా, గాయాల్ని నయం చేసే శక్తి నాలో ఉందన్న విషయం నీకు కూడా బాగానే తెలుసు. కానీ నా దగ్గర ఇంకో పవర్ కూడా ఉంది, దాని గురించి నీకు తెలీదు. మగరాజులు మనం గెలుస్తున్నాం. యువరాజు జిందాబాద్! అకుమా, మహారాజు గారిని నువ్వు మోసం చేసి చాలా మ్యాజికల్ పవర్ ని నువ్వు సొంతం చేసుకున్నావు కదా, అవన్నీ కూడా నీ శరీరం నుంచి నేను తీసుకున్నాను. ఈ పవర్ మాకు కూడా వద్దు. చాలా కాలంగా ఈ పవర్స్ అన్ని ఎక్కడైతే జాగ్రత్తగా ఉండిందో ఆ చోట్లోనే ఇది జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మహారాజుకి ఏ శిక్షణ వేయాలనుకుంటున్నారో వేయొచ్చు. అకుమా, నేను కింగ్ భాను ప్రతాప్ నిన్ను జీవితాంతం జైల్లో బంధిస్తున్నాను. వాడిని లాక్కెళ్ళండి. మాస్టర్ మోటు, మీకు అసలు ఏమీ కాదు మాస్టర్ మోటు. మోటుకు నయమైంది, మోటుకు నయమైంది. ఏమైంది? అకుమా ఎక్కడ? అరే మోటు, అతన్ని కుమార్ విక్రమ్ ప్రతాప్ సింగ్ గారే ఖైదు చేశారు. తానే చేస్తాడా? అది ఎలాగా? దీనికి అంతటికి మీ ఇద్దరే కారణం. మోటుపుత్ర సార్, మీరిద్దరూ మా అబ్బాయి ప్రాణాలను కాపాడారు. చాలా కృతజ్ఞతలు. పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు. మా కోసం మీ ప్రాణాలను అర్పించి కాపాడారు. మీ ఇద్దరికి కృతజ్ఞతలు మాస్టర్ మోటు పతులు. పతులు, నాకు తెలిసి మన కువర్ విక్రమ్ ప్రతాప్ చాలా ప్రశాంతంగా అయిపోయాడు. అచ్చు అలాగా యువరాజు లాగే మాట్లాడుతున్నాడు. మీరు నా కొడుకు ప్రాణాలని కాపాడారు. ఏం కావాలో కోరుకోండి, మీరు కోరుకున్నది నేను ఇస్తాను. ఇప్పటికీ నాకు వేడి వేడిగా సమోసాలు కావాలి. అది ఇస్తే నా మనసు చాలా సంతోషపడుతుంది. అయితే పదండి. పదండి. సమోసా, జై హో! సమోసే 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 సమోసా, సువాసన, సమోసా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.